అనుబంధం బహిర్ముఖం ప్రసన్నంజే సర్వజ్ఞ ప్రశాంతే ఓకే ఎవ్రీ డే. గుడ్ మార్నింగ్ టు ఎవరివన్. ఈ రోజు నేను దీపక్ గడ్ అయితే ఒక మిషన్ అయితే స్టార్ట్ అయ్యాం. వాడపల్లి ఇది థర్డ్ వీక్ అన్నమాట. కానీ నిజం చెప్పాలంటే దర్శనం కంటే ఎక్కువగా రీల్స్ తీయడానికి ఎగ్జైట్ అయ్యాం. ఉదయం నుంచి నా ఫ్రెండ్ రాబ్రో ఈ షూట్ తీసుకుందా ఆ షూట్ తీసుకుందా అని చెప్పి ఊరికే గోల్ పెట్టేశాడు. కానీ మేము వీడియోలో చూస్తే గుడికి వెళ్తున్న రోడ్లో హాలీవుడ్ మూవీ రేంజ్ లో అయితే ఇంట్రో కనిపిస్తుంది. ఇలా షూటింగ్ చేస్తూ చేస్తూ గుడి దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా గుర్తొచ్చింది, అరే మనం దర్శనం కూడా వచ్చాం కదా, సో దాని మీద అయితే కాన్సన్ట్రేషన్ చేద్దాం అని చెప్పి ఇంకా నేను ఆడ అనుకుంటూ వెళ్ళిపోయాం ఇంకా గుడి దగ్గరికి. మీ అందరికి ఇప్పుడు ఒక లొకేషన్ చూపిస్తాను చూడండి. అసలు ఈ వ్యూ పాయింట్ ఎంత బాగుందో, అసలు ఆ సన్ రైజ్ అనేది చాలా చాలా బాగుంది కదా. సో ఇంకా గుడి దగ్గర రాగానే ఈ పార్కింగ్ తో గోల్ సరిపోద్ది. ఇంకా మాకు అసలు బైక్ ఎక్కడ పెడుతున్నాం, ఎక్కడ ఉంటది, అసలు మళ్ళీ ఎప్పుడు ఎత్తుక్కోవాలి, చాలా కన్ఫ్యూజన్ ఉంటది. అసలు ఈ వాడపల్లికి వస్తే ఎక్కువ మన పార్కింగ్ లోనే ఎఫెక్ట్ అనమాట. లైక్ టైం బాగా తినేస్తుంది ఎండింగ్ వచ్చేటప్పటికి. సో నువ్వు ఇంకా గుడిలోకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా గుడి విషయాలు అయితే చెప్పుకుందాం. ఇంకా ఈ విషయాలు అయితే ఇంకెక్కడితో ఆపేద్దాం. అండ్ దిస్ ఈజ్ మై థర్డ్ వీక్ ఆఫ్ వాడపల్లి. ఎప్పటిలాగే ఇంకా జనాలు కూడా ఎక్కువైతే అయిపోయారు, భక్తుల రద్దీ కూడా ఎక్కువైపోయింది. ఎందుకంటే భక్తుల కోరికలు అయితే ఎక్కువైపోతున్నాయి కాబట్టి. సో నాకు కోరికలు ఉన్నాయి కాబట్టి నేను వస్తున్నాను, లేకపోతే నేను రాలేమో మేబీ. మీరు ఎక్కువ వెయిట్ చేయక్కర్లేదు, ఎందుకంటే మీకు తర్వాత 2 minutes నుంచి అయితే వీడియో చాలా బాగుంటుంది. చాలా చాలా క్లిప్స్ అయితే దాచాను. సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చూపించబోతున్నాను. సో ఇది కొంచెం మీరు ఎనర్జీ తెచ్చుకొని ఈ వీడియో చూసి నెక్స్ట్ ఆ వీడియో అయితే చూసేయండి కంపల్సరీగా. ఒక మూవీ షూట్ అయితే జరిగింది, ఆ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఈ వీడియో అయితే కంప్లీట్ గా మిస్ అవ్వకుండా చూసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వాడపల్లి ఎప్పుడైనా వచ్చారో, లేదంటే వచ్చినప్పుడు ఇన్నో వీక్ అనేది నాకైతే కామెంట్ లో చెప్పండి. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా ఫాస్ట్ గా అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి బాగా కంప్లీట్ అయిపోయింది. మేబీ 1 hour లో అయిపోయినట్టు ఉంది. సో ఎప్పటిలాగే ఇంకా బయటకు వచ్చేసి ఈసారి అయితే ఫోన్ అయితే అలౌట్ చేయలేదు లోపలికి. ఎప్పుడు ఈ వాడపల్లి స్టోరీస్ అనేదే కాదు, ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇదైతే వీక్లీ వన్స్ అయితే పెడతాను వాడపల్లి అనేది. సో నాకు ఫేవరెట్ గాడ్ అనమాట, అందుకని ఈ వీడియో అయితే చేసి పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వాడపల్లి వెళ్లే దారిలోనే చిన్న షూట్ అన్నమాట. లైక్ ఇది నేను ఏమైతే చేశానో ఆ క్లిప్స్ మాత్రమే పోస్ట్ చేస్తున్నా. దీన్ని అయితే స్లో మోషన్ లో చేసి ఒక వీడియో అయితే పెడతాను, అది కూడా చూసేయండి. ఇది అలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఎలా ఉందో నాకైతే కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే మనం ఈ చూస్తున్న గ్రీనరీ మొత్తం ఆత్రేయపురం విలేజ్ అన్నమాట. సో గ్రామాలు కేవలం ప్రదేశాలు అయితే కాదు, అవి మనకు మనసుకి ఇచ్చే రిలీఫ్ ఇచ్చే ప్రదేశాలు అన్నమాట. ఈ క్లిప్స్ ఎందుకు పెడుతున్నానంటే నెక్స్ట్ టైం మీకైతే ఈ రూట్ అర్థం కావడానికి కోసం ఈ క్లిప్స్ అయితే పెడతాను. ఇదైతే డైరెక్ట్ వాడపల్లి నుంచి ఒక 2 kilometers అయితే స్ట్రైట్ వచ్చేయాలి ఆత్రేయపురం రోడ్ కి. సో వచ్చేదారిలో అయితే ఈ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. మీరు ఇక్కడ ఎక్కడ దిగినా సరే మంచి ఫోటో షూట్ అయితే వస్తుంది. చూసారు ఎలాగా ఆల్మోస్ట్ మేబీ ఇంకో 1 kilometer లో దగ్గరలో ఉన్నట్టున్న ఆత్రేయపురం విలేజ్ కి. చూసారా పచ్చని పొలాల మధ్యలో ఇలాగా ట్రాక్టర్లు, ఇలాగా అంకులేమో పంప్ సెట్ దగ్గర నీళ్లు పట్టేస్తున్నాడు. సో ఈ లొకేషన్స్ చూస్తే మాత్రం చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటది, మైండ్ కి అయితే చాలా రిలాక్స్డ్ గా అయితే ఉంటది. సో ఇక్కడ మిమ్మల్ని అయితే ఎవరు డిస్టర్బ్ చేయరు, ఎక్కడైనా ఆగి మాత్రం ఫోటో షూట్ అయితే తీసుకోవచ్చు. మనం మాట్లాడుతూ వాడపల్లి విలేజ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఎక్కడైనా సరే ఆత్రేయపురం పూతరేకులు హోల్సేల్ షాప్స్ అన్ని ప్రతి ఇంటికి అయితే ఉంటున్నాయి. సో టేస్ట్ అయితే నేనైతే చెప్పక్కర్లేదు, మీ అందరికి తెలుసు. సో దిస్ ఈజ్ మై ఫ్రెండ్ అనమాట. వీడైతే వ్లాగ్ తీస్తానని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసుకుంటున్నాడు. సో వాడితో కూడా నేను పోస్ట్ చేయాలి కాబట్టి నా వీడియోలు అయితే నేను పోస్ట్ చేస్తున్నా. సో మీరు కూడా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే ఇప్పుడు చూపించిపోతున్నా, మీరు అందరూ షాక్ అవుతారు. సో ఇక్కడ నేను అసలు చెప్పాల్సిన కంటెంట్ ఏమిటంటే, ఇక్కడ RX మూవీలో ఒక సాంగ్ అయితే తీశారు. సో ఇక్కడ ఉన్న హీరోయిన్ అండ్ హీరో లొకేషన్స్ అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతాం. అండ్ ఇక్కడ కూడా నేను కొన్ని వీడియోస్ అయితే షూట్ చేస్తా. అవి మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా బాగుంటది అని అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడైతే మీరు ఈ వీడియోని అయితే చూసేయండి ఎండ్ వరకు. సో ఇప్పుడైతే ఈ షార్ట్స్ అనేవి RX మూవీలో పిల్లారా అండ్ ఇంకో వేరే సాంగ్ అయితే ఉందా, నేమ్ నాకు తెలియదు, నేనైతే ఇక్కడ టెక్స్ట్ చేస్తున్నా చూసేయండి. కొన్ని షార్ట్స్ అయితే తీసాను. అలాగే మా ఊను కూడా నేనైతే ఒక వీడియో తీసాను. చూసారా ఆ బ్రిడ్జ్ అదే అనమాట, ఇక్కడ నుంచి ఇలా బైక్ పాస్ అవుతూ ఉంటది. ఆ క్లిప్ కూడా మీకు పైన యాడ్ చేస్తాను చూసేయండి. చూసారా ఈ లొకేషన్ ఎంత బాగుందో, అక్కడ కూర్చొని ఒక పిక్ అయితే దిగితే మాత్రం ఇన్స్టాలో లైక్స్ అనమాట. సో నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా చూసేయండి. ఇక్కడే అనమాట మన హీరో కూడా సేమ్ ఇదే పోజెస్ అయితే ఇచ్చాడు. నేను కూడా సేమ్ అలాగే ఇస్తున్నాను. అంటే నేను హీరో అని కాదు, వీడియో కంటెంట్ కోసం అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది కూడా మంచి క్లిప్ అన్నమాట. సో మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. సో దీన్ని కూడా నేను స్లో మోషన్ చేసి అయితే మీకు వీడియో అయితే తీస్తాను. అండ్ అక్కడ కూడా మీకు ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను సినిమాలో ఉన్నట్టుగానే, అది కూడా చూసేయండి.
దిస్ ఈస్ ద బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడే చాలా మంది కుర్రోళ్ళందరూ నాలాంటోళ్ళు అందరూ కలిపి ఇక్కడే ఫోటోషూట్ దిగుతారు. అందరూ ఒకటే సాంగ్ అన్నమాట. పిల్లారా పిల్లారా సాంగ్ అయ్యే వినిపిస్తే ఖచ్చితంగా ఇక్కడ అందరూ అయ్యే పెట్టుకుని తిరుగుతారు అనమాట. చూసారా, నా ఫ్రెండ్ కూడా కొంతమంది ఉన్నారు. సో అక్కడ కూడా వాళ్ళు అయ్యే షూట్స్ చేస్తారు. నేనైతే సిగ్గు లేకుండా సేమ్ అయ్యే మా ఓన్ అది తీసారు ఇది తీసారు అని చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే చాలా బాగుంటది. ఈ లొకేషన్ అయితే మీరు కంపల్సరీ రావాలి. ఇఫ్ మీకు అడ్రస్ తెలియపోతే మాత్రం ఖచ్చితంగా గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే నేను పిన్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ లో. ఖచ్చితంగా మీరు వచ్చి ఒక ఫోటోషూట్ అయితే దిగండి, చాలా బాగుంటది. సో వాటర్ వేవ్స్ చూసారు ఎంత ఫాస్ట్ గా వస్తుందో. బట్ అటైప్ అనేది చాలా స్లోగా ఉంది. ఇక్కడ మాత్రం వాటర్ వేవ్స్ అని చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. సో ఇప్పటివరకు ఆ క్లిప్స్ చూసారు కదా, ఇప్పుడైతే నేను అది ఎడిట్ చేసిన వీడియో అయితే వస్తుంది, చూసేయండి. చంటి పాపలాగా చిందులేవో వేస్తున్నా, ఒంటరో నీ తొందరో నీ చేస్తున్నా, వెండి వెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా. ఏమైందో నాకేమైందో రోజు చూసే నా దారి కూడా నేనే ఎవరో మరి మరి చేసి. సో ఈ వీడియో బాగుందా, ఫస్ట్ వీడియో బాగుందా, నాకైతే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇక్కడైతే నేను చాలా టైం తీసేసుకున్నాను, ఎందుకంటే చాలా వీడియో షూట్స్ అయితే చేసేసాను. సో మేబీ మీ అందరికి ఇక్కడ బోర్ కొట్టేస్తుంది ఒకే లొకేషన్ లో చూపించడం వల్ల. నేనైతే ఫాస్ట్ గా ఫినిష్ చేసేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను, చూసేయండి, ఓకేనా. అండ్ ఫైనల్లీ ది లాస్ట్ లొకేషన్ అన్నమాట, ద హీరోయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ ఒక సాంగ్ లో అయితే హీరోయిన్ అలా కూర్చుంటది, హీరో చాలా టచ్ చేయగానే హీరోయిన్ అలా మ్యాజిక్ లాగా ఎగిరిపోతుంది అనమాట, లైక్ మాయమైపోద్ది. సో అదే సీన్ ఇక్కడ రిపీట్ చేయబోతున్నాం, మీరైతే చూసేయండి. ఇక్కడ నా ఎడిటింగ్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేసేయండి. ఇప్పటి వరకు ఓపికతో ఈ వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్స్. చాలా కంటెంట్ అయితే ఇచ్చాను, నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే అప్డేట్ అవుతున్నా ప్రతి వీడియోకి. సో దిస్ ఈస్ ది ఫస్ట్ వీడియో ఐ గాట్ సర్ప్రైజ్డ్ అండ్ థ్యాంక్ యూ గైస్. ఇంకా ఉంటా మరి, బాయ్. నెక్స్ట్ వీడియో అప్డేట్ చేయాలి కదా.